హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి. ఈరోజు మనం చేయబోయే వంట ఏంటో చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, దోసకాయ పులుసు అండి. అది ఎలా తయారు చేసుకోవాలో దోసకాయ అండి. చూడండి, ఆ పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇవండి. స్టవ్ వెలిగించేసుకొని బాండిల్ పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ ఒక 3 స్పూన్ల ఆయిల్ దానిలో యాడ్ చేసేసుకుందాము. మెంతులు కూర వేగాక ఆవాలు కూడా దానిలో వేసేసుకుందామండి. ఆవాలు ఒక్కరో చిటపటనే లోపల జీలకర్ర కూడా దానిలో యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు కర్రీ పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అవి కూడా వేసేసుకొని కర్రీ పెట్టుకున్న ఎర్రగడ్డలు కూడా దాన్ని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించేసుకొని కర్రీ పెట్టుకున్న టమాటాలు ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్నామండి. కరివేపాకు పసుపు ఒక చిటికెడు అన్నీ యాడ్ చేసేసుకొని 2 నిమిషాల పాటు బాగా వేయించేసుకొని 2 స్పూన్ల కారం కూడా దానిలో యాడ్ చేసేసుకున్నాము. ధనియాల పౌడర్ కూడా వేసేసుకున్నామండి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్నాం కదండి దోసకాయ, ఆ పులుపులు కూడా దానిలో వేసేసుకున్నామండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదండి కొంచెం చింతపండు పులుసు అయితే ఎక్కువ వేసుకోకూడదండి, లైట్గా వేసుకోవాలి. ఒక గ్లాసు వాటర్ కూడా దానిలో వేసేసుకుందాము. ఇప్పుడు 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకున్నామండి. ఉడికిపోతుంది ఫ్రెండ్స్, చూడండి చాలా బాగుంటుందండి దోసకాయ పులుసు. ధనియాల పొడి కూడా పులుసు పొడి దానిలో యాడ్ చేసేసుకున్నామండి. పులుసు పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, దోసకాయ పులుసు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి దోసకాయ పులుసు. తొందరగా కూడా చేసేసుకోవచ్చండి. మనము క్యారేజీలకి వాటన్నిటికీ త్వరగా చేసి పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుంది కూడా ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.